జొమాటో నుండైతే ఎక్సలెంట్ ఆపర్చునిటీ చాట్ ప్రాసెస్ జాబ్ ఇదొచ్చేసి. సో, మీరైతే పర్మనెంట్‌గా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. మీరు చాటింగ్ చేస్తూ అయితే మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాను డీటెయిల్స్ అయితే. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ స్టార్టెక్ కంపెనీ వాళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. కానీ మీరు వర్క్ చేయాల్సింది మాత్రం జొమాటో వాళ్ళకే. వీళ్ళ ప్రాసెస్ అంతా వీళ్ళు స్టార్టెక్ వాళ్ళని చూసుకుంటారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టార్టెక్ ఈస్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జొమాటో స్టార్ట్ ప్రాసెస్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కంపెనీ చూడండి స్టార్టెక్ అని ఇచ్చారు. అండ్ రోల్ చూసుకున్నట్టయితే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్‌కైతే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అండ్ జొమాటో చాట్ ప్రాసెస్ అని క్లియర్‌గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి 12థ్ పాస్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో, మీరు 12థ్ పాస్ అయినా కానీ, ఎనీ గ్రాడ్యుయేట్ చేసినా కానీ మీరైతే దీనికి చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై అని ఇచ్చారు. సో, మీరు ఫ్రెషర్స్ అయినా కానీ, మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా కానీ మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ నో ప్రాబ్లమ్ అప్లై అయితే చేయొచ్చు. అండ్ లొకేషన్ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లొకేషన్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎక్సలెంట్ అండ్ లోకల్ లాంగ్వేజ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. మీకైతే ఎక్సలెంట్ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో, వీళ్ళు లాంగ్వేజెస్ అయితే అడుగుతారు. సో, నేను చెప్తాను మీకేమేమి వచ్చు, మీకేమేమి ఇవ్వాలి అని చెప్పి. అండ్ ఇక్కడ 6 డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది మీకు. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఏ షిఫ్ట్స్ అయితే వాళ్ళు అలొకేట్ చేస్తే ఆ షిఫ్ట్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ల్యాప్‌టాప్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. మీకైతే పక్కా ల్యాప్‌టాప్ అయితే ఉండాలి. అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండేటట్టు చూసుకోండి. అండ్ సాలరీ అప్ టు 25,000 ప్లస్ సిటీసీ అని ప్రొవైడ్ చేశారు. అండ్ క్వార్టర్లీ బోనస్ అయితే ఇస్తారు. 3,894 అయితే బోనస్ ఇల్లు ఇస్తారు. సో, క్లియర్‌గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ ఈ ఫార్మ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా కిందికెళ్ళినట్టయితే ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి మీది. అండ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ డీటెయిల్స్ అయితే జెన్యూన్‌గా ఇచ్చేటట్టు ట్రై చేయండి. అండ్ ఇక్కడ కరెంట్ సిటీ అయితే ఇవ్వండి మీది. అండ్ కరెంట్ స్టేట్ ఇవ్వండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఇంటర్మీడియేట్ చేస్తే ఇంటర్మీడియేట్ అని, లేదంటే బీటెక్, డిగ్రీ ఏది చేసినా కానీ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ పేపర్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చారు. సో, ఇక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఏముందో అది ఇచ్చేసేయండి. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అండ్ మీ ఏజ్ అయితే ఇవ్వండి. ప్రెజెంట్ ఎంత ఏజ్ ఉందో మీకు. అండ్ జెండర్ ఇవ్వండి. మేల్ ఆర్ ఫీమేల్. అండ్ డూ యూ హ్యావ్ ల్యాప్‌టాప్ ఫర్ వర్క్ అని అడిగారు. సో, యెస్ అని ఇవ్వడానికైతే ట్రై చేయండి మాక్సిమం చెప్పినట్టుగా. అండ్ డూ యూ హ్యావ్ వైఫై ఫర్ వర్క్ అంటే మాక్సిమం అయితే యెస్ అయితే ఇవ్వండి. అప్పుడే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ లాంగ్వేజెస్ నోన్ చూసుకున్నట్టయితే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఈ 3 వచ్చుండాలి మీకు ఇందులో ఉన్న లాంగ్వేజెస్‌లో. సో, మీరు ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ పెట్టండి. అండ్ హిందీ ఎవరికొస్తే వాళ్ళు పెట్టొచ్చు. లేదంటే అవసరం ఏం లేదు. అండ్ తెలుగు కూడా ఇచ్చారు. తెలుగు పైన కూడా క్లిక్ చేసి పెట్టండి. సో, దీంట్లో ఇంకా మీకేమైనా లాంగ్వేజెస్ రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ ఈ మూడిట్లో మీరు పర్ఫెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని ఇచ్చారు. సో, ఇంగ్లీష్ అని చెప్పాను కదా! ఇంగ్లీష్ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ పూర్ టు ఎక్సలెంట్ అని ఇచ్చారు. సో, మాక్సిమం అయితే 10 ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అప్‌లోడ్ యువర్ లేటెస్ట్ రెజ్యూమే అని ఇచ్చారు. సో, మీ లేటెస్ట్ రెజ్యూమే అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. యాడ్ ఫైల్ పైన క్లిక్ చేసేసి అప్‌లోడ్ చేయండి. డైరెక్ట్‌గా రెజ్యూమే అయితే అప్‌లోడ్ చేశాక సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసేయడంతోనే మీ అప్లికేషన్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. ఫర్దర్‌గా వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తారు. సో, మీరు సెలెక్ట్ అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది. ఎగ్జామ్ ఉంటుందా? లేదంటే ఇంటర్వ్యూ ఉంటుందా? డైరెక్ట్ అలా మీకైతే మెయిల్ వస్తుంది. ఫర్దర్‌గా మీరైతే మెయిల్స్ చెక్ చేస్తూ ఉండండి. ఈ జాబ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో, మీరైతే డైరెక్ట్‌గా ఇలా ఫామ్ అయితే ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేయడంతోనే ఫర్దర్ ప్రాసెస్ చెప్పాను కదా! అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మేబీ యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చు. వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్ టు అప్లై. చెప్పినట్టుగా అప్లై చేయండి. అప్పుడే మీకైతే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మాక్సిమం ఉంటుంది. సో, చాట్ ప్రాసెస్ కాబట్టి మంచి అవకాశం అయితే మిస్ చేసుకోకండి. సాలరీ కూడా బావుంది. అండ్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. టేక్ కేర్. బై బై.